నమస్తే మిత్రులారా. గువ్వల బాలరాజు గారు బీజేపీలో చేయడం జరిగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ చిగురుస్తుంది, బీజేపీ పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో జెండా పాతబోతుందని చెప్పారు. బాగానే ఉంది, నేను దాన్ని ఏకీభవిస్తా. ఒకటే ఇంకోటి ఏంటంటే ఈయన అంటాడు బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైంది అని చెప్తాడు. మళ్ళీ ప్రతిపక్షం మీద పాడవాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఈడ పార్టీలకు సపోర్ట్ చేసే ముచ్చట కాదు. మీరు గువ్వల బాలరాజు వచ్చారు, అదృష్టం. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళని గుంజుకుంటాం, కాంగ్రెస్ వాళ్ళని గుంజుకుంటామని మాట్లాడుకోవాలి. దానికి మీకు హక్కు ఉంది, ఎందుకంటే రాజకీయాలు జరిగేది అదే, గుంజుకోవడం తప్ప ఏముండదు ఆడ. అయితే మేము వస్తే ఇట్లా అభివృద్ధి చేస్తాం, మా పార్టీ ఇప్పుడే బలంగా మారుతుంది అనుకుని మాట్లాడాల్సింది. ఇక్కడ ఏమంటాడంటే బీఆర్ఎస్ పార్టీ ఖతం, ముక్కలైపోతుంది, చీల్చేస్తున్నాం, ఖతం చేస్తున్నాం అనుకుంటూ చెప్తా ఉన్నారు. అదే తీరుగానే ఆయన మాట్లాడింది నాకు ఎక్కడ ఈ వీడియో తీసుకోవడానికి, టాపిక్ తీసుకోవడానికి ఎక్కడ ఇదనిపించాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు మా దాంట్లో అని చెప్పింది చూడు, గప్పుడు ఈ వీడియో చేయాలి అని అనిపించింది. ఎందుకు అనిపించిందో అది కూడా చెప్తా, ఇక వినండి. బాలరాజుకు బీజేపీ సభ్యత్వం ఇస్తున్న రామచంద్రరావు, పక్కన ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ పనైపోయింది, గతంలో మమ్మల్ని ఎగతాళి చేసిన ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. రామచంద్రరావు సరే, ఆ పార్టీకి 0 సీట్లు వచ్చినాయి, మరి మీకు 8 సీట్లు వచ్చినాయి. మరి ఏం చేశారు? మరి పార్లమెంట్లో పోయి ఒక గడ్డి పోస తీసుకొచ్చారా? గడ్డి పోస మీకు డబ్బుల పరంగా పక్కన పెడదాం, గడ్డి పోసని పీక్కొని వచ్చారా పార్లమెంట్లోకి పోయి? ₹1 దేలే, మాట్లాడేవాడే లేడు. ఇక అందరి గురించి ఎప్పుడేందో కానీ ఐటమ్ నెంబర్ 6 అంటారు ఒకటేసారి. ఐ పాస్ సార్ పాస్, నెక్స్ట్ మాట్లాడతారు ఐ పాస్ అంటాడు. ఈ చిత్రం అట్లాంటి ఎంపీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఉండేం లాభం? ఇక అటు ఇటు బండి సంజయ్ అయినా ఐటమ్ నెంబర్ 6 అనగానే పాస్ అన్నాడు. ఇక మిగతా వాళ్ళైతే వాళ్ళ ముఖాలు ఎట్లున్నాయో కూడా తెలియదు, ఇప్పటిదాకా వాళ్ళ ముఖాలు కూడా ఎట్లున్నాయో తెలియదు అంటాడు. చూడండి, గతంలో మమ్మల్ని ఎగతాళి చేసిన ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి రామచంద్రరావు. వాళ్ళకు 0 సీట్లు వచ్చినాయి సరే, మరి వచ్చి మీరేం చేసిర్రు? మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా. ఏపీ రాష్ట్రం వాళ్ళు అదే ఎంపీలు ఏం చేసిర్రు? మెట్రో కోసం 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిర్రు, ఏది కేంద్ర బడ్జెట్ నుంచి. కానీ మనం చిల్లి గవ్వ కూడా తెలియదే, మనకున్న నాలెడ్జ్ కదా. పాస్ అంటాడు ఒకటేసారి. వినండి, రాష్ట్రంలో ప్రజలను కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేసినాయి. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేసినట. అంటే ఇక తెలంగాణ ఇన్ని రోజులు బతకడానికి కారణం ఆ 8 మంది ఎంపీలే. వాళ్ళే బడ్జెట్ తీసుకొచ్చిర్రు, వాళ్ళే రైతు బంధు ఇచ్చిర్రు, వాళ్ళే రుణమాఫీ చేసిర్రు, వాళ్ళే కాళేశ్వరం కట్టి ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ ద్వారా పొలాలకు మళ్ళిచ్చిర్రు. తెలంగాణ అభివృద్ధి చేసింది వాళ్ళే. తెలంగాణ రాష్ట్రంలో పలు రెవల్యూషన్ క్రియేట్ చేసింది కూడా ఆ ఐటమ్ నెంబర్ 6 పాస్ అనే వ్యక్తే. విచిత్రంగా మాట్లాడతారు. ఇట్లాంటివి మాట్లాడేటప్పుడే నిజానికి ఏదో అనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఒక ఫేక్ ఇండియన్, రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదని వ్యాఖ్య. బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఆయన పెద్ద ఏదో తెలంగాణ రాష్ట్రానికి పొడిచిన వ్యక్తి ఏం కాదు. ఒక మాట, ఆయన బీఆర్ఎస్లో నుంచి అక్కడ ఉన్న ప్రజల్ని మోసం చేసిన మనిషినే. ఆయన వచ్చిందంటే ఆయనతో పాటు ఒక 100 మందినో ఒక 200 మంది కార్యకర్తలను తెస్తే అది వేరు. ఆయన వెనకాల ఆయన పిఏ కూడా రాలేదు. తెలుసా మీకు? విచిత్రం ఏంటంటే గువ్వల బాలరాజు వెనకాల ఒక పిఏ కూడా రాని మనిషిని మీరు తీసుకున్నారు. అంటే ఈ వ్యవస్థ మొత్తము మాట్లాడుకోవడానికి తప్ప ఎలక్షన్లకు పనికిరాదని ఇక్కడే మనకు క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. అంటే వీళ్ళ ఎంపీలందరూ చక్కదనంగా ఉన్నారని ఈయన బీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే ఈరోజు బీజేపీ పార్టీ అంతో కొంత మేము బీజేపీ పార్టీ అని చెప్పుకోవడానికి కూడా మీకు అర్హత ఉందంటే, మీకు హక్కు ఉందంటే అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. లేకుంటే మీరు ఆంధ్రోళ్ళ కింద చెప్పులు మోసుకోవడం తప్ప దేనికి పనికి రాకపోయేటోళ్ళు. మీకు వార్డు మెంబర్ పదవులే ఎక్కువ ఉండేటివి. నిజానికి చెప్పాలంటే కేసీఆర్ గారు తెలంగాణను ఒక రేంజ్లో, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మార్గంలో పెట్టాడు. కాబట్టి ఈరోజు నా తెలంగాణ, మన తెలంగాణ, పక్కింటోళ్ళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ఒకటే అనుకుని నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అంటే ఈయన చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పని అయిపోద్దా? కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉండి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే కేసీఆర్ గారి యొక్క పిఏ ఉంటారు కదా, ఆ పిఏల కింద ఇంకో పిఏ ఉంటాడు, చూసిర్రా? ఆ లెక్కను కూడా సరిపోరు మీరు, ఆ లెక్కను కూడా సరిపోరు. బీఆర్ఎస్ పార్టీతో మీకెందుకు, కాంగ్రెస్ పార్టీతో మీకెందుకు? మీరు తీసుకొచ్చిన మనిషి గువ్వల బాలరాజు ఎవరైతే మీ పార్టీలో చేర్చుకున్నారో అతని వెనకాల అట్లీస్ట్ ఒక పిఏ అయినా రావాలి కదా, పిఏ కూడా రాలేదు. అట్లాంటి మీరు తీసుకున్న వాళ్ళు ఇక ఏందో మీకే అర్థం కావాలి.
ఇంకా మీరు బీఆర్ఎస్ పార్టీ ముక్కలు చేసుకునేందో కానీ మీకు మీరే ముక్కలు అయిపోయేటట్టున్నారు. ఈ చిత్రం ఇది.